Hello students, welcome to Sarat Chandra Banking and SSC Academy. ఈ రోజు క్లాస్ లో మనం 2 puzzles నేర్చుకోబోతున్నాం. The first puzzle related to circular concept with 10 members. Some are inside, some are outside. అంటే some are facing the center, some are facing away from the center. అలాగే సెకండ్ puzzle లో మనం నేర్చుకుంటుంది 7 members who are born in 7 different years. So first puzzle circular concept, second puzzle 7 members were born in 7 different years. Okay, observe the first puzzle. First puzzle. Ten persons are sitting around a circular table. So 10 members అని మెన్షన్ చేశారు ఇక్కడ. అలాగే సర్క్యులర్ కాన్సెప్ట్ అని మనకు క్లారిటీ రావాలి. Such that some are facing toward the center while some are facing outward. అంటే some members inside, some members outside. నేను మీకు ఈ లెఫ్ట్ సైడ్ లో మీకు నీట్ గా డయాగ్రామ్ డ్రా చేశాను. ఆ 2 డయాగ్రామ్స్ ఒక 10 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి. ఫేసింగ్ ఇన్సైడ్ ది సెంటర్ అంటే మనం క్లాక్ వైజ్ లెఫ్ట్ గా తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ రైట్ గా తీసుకోవాలి. అలాగే ఫేసింగ్ అవుట్ సైడ్ మీన్స్ క్లాక్ వైజ్ ఇస్ ఈక్వల్ టు రైట్, యాంటీ క్లాక్ వైజ్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్. సో ఆ 2 డయాగ్రామ్స్ ని ఫాలో అవుతూ మనం ఈ క్వశ్చన్ ని సొల్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ ఫేసింగ్ టువర్డ్ ది సెంటర్ మీన్స్ క్లాక్ వైజ్ లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ రైట్. ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్ మీన్స్ క్లాక్ వైజ్ రైట్, యాంటీ క్లాక్ వైజ్ బికమ్ left. So please follow the 2 diagrams. Okay, in second line, not more than 2 consecutive persons are facing inward. Observe the second line, not more than 2 consecutive persons are facing inward. అంటే ఇద్దరు కన్నా ఎక్కువగా ఫేసింగ్ టువర్డ్ ది సెంటర్ వెంటనే రావడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు. సో వరుసగా ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది ఫేసింగ్ ఇన్వర్డ్. బట్ ఫేసింగ్ ఇన్వర్డ్ గురించి మెన్షన్ చేశారు కానీ ఫేసింగ్ అవుట్ సైడ్ గురించి మెన్షన్ చేశారా? చేయలేదు. అంటే ఫేసింగ్ అవుట్ సైడ్ వరుసగా ఎంతమంది అయినా రావచ్చు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇద్దరు కన్నా ఫేసింగ్ ఇన్వర్డ్ ఎక్కువ మెంబర్స్ రావడానికి ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ వన్. M is facing inward and is sitting second to the right of S. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే M is facing inward అంటే M డైరెక్షన్ మనకు చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. అండ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎస్. సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎస్ అంటే ఎం అనే పర్సన్ ఎస్ కి సెకండ్ రైట్ లో ఉన్నారని చెప్తున్నాడు. బట్ మనకి ఇక్కడ ఎస్ డైరెక్షన్ తెలుసా, ఎం డైరెక్షన్ తెలుసా? ఎం డైరెక్షన్ మాత్రమే తెలుసు, ఎస్ డైరెక్షన్ మనకి తెలియదు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, W is sitting third to the right of E. W is sitting ఎక్కడ? థర్డ్ రైట్ లో. ఎవరికి? E కి. అంటే E కి థర్డ్ రైట్ లో W కూర్చొని ఉన్నారని చెప్పాడు. నెక్స్ట్, అండ్ దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే W అండ్ E ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నారని చెప్తున్నాడు. సో WE సేమ్ డైరెక్షన్ అయితే కాదు. నెక్స్ట్ పాయింట్, H is sitting exactly opposite to Z. ఎక్సలెంట్ పాయింట్. H is sitting ఎక్కడ? ఆపోజిట్ టు Z. సో మీరు H ఎక్కడైనా తీసుకోండి, H కి ఆపోజిట్ లో ఎవరిని కూర్చోవాలి అంటే Z కూర్చోవాలని మీనింగ్. నెక్స్ట్, B is an immediate neighbor of the M. B is an immediate neighbor of the M. అంటే B and M together. B and M adjacent to each other. సో B and M కలిసి కూర్చుంటారనే పాయింట్ అర్థం కావాలి. నెక్స్ట్, B is sitting second to the left of D. సో B is sitting second to the left of D. సో B కూర్చున్నారు ఎక్కడ? D కి సెకండ్ లెఫ్ట్ లో కూర్చున్నారని చెప్తున్నాడు. అండ్ దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే B అండ్ D ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాడు. ఇందా మనకు ఒక పాయింట్ లో W అండ్ E కూడా ఆపోజిట్ డైరెక్షన్ చెప్పాడు. ఇప్పుడు ఎవరెవరు ఆపోజిట్ డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నారు? B అండ్ D ఆపోజిట్ డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్, N is sitting third to the left of Z. N is sitting ఎక్కడ కూర్చున్నారంటే N థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ది Z లో. Z కి థర్డ్ లెఫ్ట్ ప్లేస్ ఎవరు వచ్చారంటే N అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్, D is facing outward. D is facing outward. D డైరెక్షన్ ఏంటి సార్ అంటే అవుట్వర్డ్. బట్ మీరు ఆ D అవుట్వర్డ్ అని చెప్పిన పాయింట్ కి పైన ఉన్న లైన్ అబ్జర్వ్ చేయండి. B is sitting సెకండ్ లెఫ్ట్ ఆఫ్ D అని ఉందా? అంటే D కి సెకండ్ లెఫ్ట్ లో B వస్తారు. ఇప్పుడు D డైరెక్షన్ చెప్పాడుగా, అంటే మనం ఇప్పుడు పాయింట్ స్టార్ట్ చేయొచ్చు చేయకూడదా? సో నేను సెంటెన్స్ 1 మీనింగ్స్ చదువుతూ వస్తున్నాను, బట్ ఏ పాయింట్ స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. బట్ ఇక్కడ మనకి డి క్లారిటీగా డి అవుట్వర్డ్ అని చెప్తున్నాడు. సో నేను డి ఇక్కడ బాటమ్ ప్లేస్ లో స్టార్ట్ చేస్తున్నాను.
డి డైరెక్షన్ ఏంటి, అవుట్వర్డ్, ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్. మీరు అక్కడ పాయింట్ ఎందుకు స్టార్ట్ చేశారు సార్, క్లోజ్డ్ ఫిగర్స్ లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఆ పాయింట్ అందరికీ గుర్తుండాలి. ఇప్పుడు డి అవుట్వర్డ్ కాబట్టి అక్కడ మీకు బి సిట్టింగ్ బాటమ్ నుంచి ఫోర్త్ లైన్ లో బి సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ డి అన్నాడు, అంటే డికి సెకండ్ లెఫ్ట్ లో బి ఉన్నారని చెప్తున్నాడు. సో డి అవుట్వర్డ్, సెకండ్ లెఫ్ట్ అంటే ఎటు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే బాటమ్ డయాగ్రామ్ ఇది లెఫ్ట్ సైడ్ చూడండి, అంటే బి ప్లేస్ ఇది వస్తుంది. అక్కడే ఆ బాటమ్ నుంచి ఫోర్త్ లైన్ లోనే దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాడు. దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే డి అవుట్వర్డ్ కాబట్టి ఆటోమేటిక్ గా బి డైరెక్షన్ ఏమవుతుంది, ఇన్వర్డ్. సో బి డైరెక్షన్ ఏంటి సార్ అంటే ఇన్వర్డ్. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ అలాగే అక్కడే బి అండ్ ఎం కి కనెక్షన్ ఉంది చూడండి, టాప్ నుంచి ఫోర్త్ లైన్ లాస్ట్ లో బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ది ఎం, బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ది ఎం అంటే బి అండ్ ఎం పక్క పక్కన ఉండాలి. అంటే ఎం వచ్చేసరికి బికి డికి మధ్యలో రావచ్చు, లేదా బికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫస్ట్ ప్లేస్ అయినా కావచ్చు. ఎక్కడ తీసుకోవాలి మనకి తెలియదు, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే, లాస్ట్ నుంచి థర్డ్ లైన్ చూడమ్మా. The immediate neighbors of D are facing towards the same direction. So immediate neighbors of D are facing towards the same direction. Okay. Next point amma. 3 persons are sitting between O and B. So O ki B ki మధ్యలో మనకి ఎంతమంది కూర్చోవస్తారంటే 3 members. Continuation. Towards to the right of the O. O ki B ki మధ్యలో 3 members. అది కూడా ఎటు సైడ్ అని క్లారిటీ ఇచ్చాడు అక్కడ. O కి రైట్ సైడ్ లో 3 members ఉండాలి. O కి B కి మధ్యలో అబ్జర్వ్ చేసినప్పుడు. నెక్స్ట్ S and O are facing towards the same direction. So S O ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ E is not a neighbor of D or H. సో E అనే పర్సన్ D కి H కి పక్కన రావడానికి ఛాన్స్ లేదు. ఓకే, నేను D గురించి చాలా క్లారిటీగా చెప్పాడు కాబట్టి నేను స్టార్ట్ చేశాను. D అవుట్ సైడ్ అని చెప్పారు, అలాగే D కి సెకండ్ లెఫ్ట్ లో B ఉంటారు, వీళ్ళిద్దరు డిఫరెంట్ డైరెక్షన్ కాబట్టి B ఇన్సైడ్ తీసేసుకున్నాను. నెక్స్ట్ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే B ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ది M అని అన్నాను. నేను B ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ది M అంటే ఇక్కడ పాయింట్స్ తీసేసుకున్నాను, అంటే B కి D కి మధ్యలో తీసుకున్నాను. ఒకవేళ ఈ అజంప్షన్ గా రాంగ్ అయినట్లయితే నేను B కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో M తీసుకుంటాను. ఓకే, అబ్జర్వ్ ది ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్. 10 persons are sitting around a circular table such that some are facing inward while some are facing outward. General clue points. Not more than 2 consecutive persons are facing inward. వరుసగా ఇద్దరు facing inward రాకూడదు. Next one. M is facing inward. M is facing inward. So M direction facing inward అని చెప్పాడు. ఇప్పుడు BM ఇద్దరు కూడా facing inward. మళ్ళీ కంటిన్యూషన్ ఇన్వర్డ్ రావచ్చా, రాకూడదు. అంటే బి పక్కన కూర్చున్న పర్సన్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది అంటే అవుట్వర్డ్ అయిపోతుంది. బి పక్కన యొక్క కూర్చున్న పర్సన్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది అంటే అవుట్వర్డ్. సూపర్. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఎం ఈస్ ఫేసింగ్ ఇన్వర్డ్ అండ్ ఈ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎస్ అని చెప్పాడు. సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎస్, ఎస్ కి సెకండ్ రైట్ లో కూర్చోవాలంట. సపోజ్ ఇప్పుడు నేను బి పక్కన ఎస్ అని కానీ తీసుకున్నట్లయితే, బి పక్కన ఎస్ అని కానీ తీసుకున్నట్లయితే S direction outward. Now M is second to the right of S or not? S outward లో ఉన్న పర్సన్ కి రైట్ ఎట్ అవుతుందంటే క్లాక్ వైజ్. సో S కి క్లాక్ వైజ్ లో సెకండ్ ప్లేస్ లో M రావాలి, ఆల్రెడీ ఉన్నారు కదా. అంటే మనం తీసుకున్న అజంప్షన్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా, కరెక్ట్ అయిన పాయింట్ అర్థం కావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ W is sitting third right of E. They are facing opposite directions. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, బట్ నెక్స్ట్ లైన్ లో చాలా బాగుంది చూడండి. H is sitting exactly opposite to the Z. H is sitting exactly opposite to the Z. H and Z opposite గా ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 members ఆల్రెడీ కంప్లీట్ అయిపోయారు. SBMD. D కి ఆపోజిట్, H and Z ఆపోజిట్ అన్న. సో ఆల్మోస్ట్ ఆల్ 4 ప్లేసెస్ కి ఆపోజిట్ మెంబర్ రావడానికి ఛాన్స్ లేదు. D కి ఆపోజిట్ లో ఈ ప్లేస్ H and Z రావడానికి ఛాన్స్ లేదు. అలాగే M కి ఆపోజిట్ ఈ ప్లేస్ అన్న. M కి ఆపోజిట్ ప్లేస్ లో HZ పెడితే తీసుకోలేం, ఎందుకంటే M ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. అలాగే B కి ఆపోజిట్ ప్లేస్, B ఆపోజిట్ ప్లేస్ ఈ ప్లేస్ లో కూడా HZ రాదు.
ఎస్ కి ఆపోజిట్ ప్లేస్ హెచ్ఇజెడ్ రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఈ 4 ప్లేసెస్ లో హెచ్ఇజెడ్ రావడానికి ఛాన్స్ లేదనే పాయింట్ అర్థం కావాలి. ఇంకా ఫైనల్ గా హెచ్ అండ్ జెడ్ ఆపోజిట్ ప్లేసెస్ ఏంటి సార్ అంటే ఈ 2 అనేది అర్థం కావాలి. సో నేను ఈ ప్లేస్ లో హెచ్ అజంప్షన్ చేశాను, ఈ ప్లేస్ లో జెడ్ తీసుకున్నాను. ఒకవేళ కానీ రాంగ్ గాని వచ్చినట్లయితే జెడ్ హెచ్ తీసేసుకుంటాను. అది కూడా రాంగ్ వస్తే సార్ మనం ఇందాక ఎం ని అజంప్షన్ చేసాం, అది ప్లేస్ మార్చాలి. ఆ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఓకే రైట్. కంటిన్యూషన్ అమ్మా. కంటిన్యూషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి అనే పాయింట్ ఉంచండి. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేసింగ్ టువర్డ్ ది సేమ్ డైరెక్షన్. అంటే ఎం ఆల్రెడీ ఇన్సైడ్ కాబట్టి హెచ్ కూడా ఇన్సైడే అవుతుంది. ఇప్పుడు హెచ్జెడ్ క్లూ పాయింట్ లో ఏమైనా మెన్షన్ చేశాడా? ఏమీ మెన్షన్ చేయలేదు. ఓకే రైట్. ఇంకా మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది లాస్ట్ నుంచి థర్డ్ లైన్ లో ఎన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ జెడ్ అని చెప్తున్నాడు. ఎన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ జెడ్. జెడ్ కి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లేసెస్ లేవు, థర్డ్ ప్లేస్. సో ఫైనల్ గా ఉంది ఎక్కడ సార్ అంటే జెడ్ కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లేస్ ఖాళీగా ఉంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఎన్ ప్లేస్ ఇదమ్మా. ఎన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ కి లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ అయింది. జెడ్ కి లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ అంటే జెడ్ డైరెక్షన్ అవుట్ సైడ్. జెడ్ డైరెక్షన్ అవుట్ సైడ్ అనే పాయింట్ అర్థం కావాలి. ఓకేనా? ఓకే ఓకే. లాస్ట్ 2 లైన్స్ చదువు, లాస్ట్ 2 minutes ఈ ఫజిల్ కోసం. Three persons are sitting between O and B. Towards the right of the O. Towards the right of the O. So 3 persons between O and B అని చెప్పాడు. ఇది ఒక పాయింట్ ఉంది, మరలా ఇంకొక పాయింట్ ఉందండి. పైన నుంచి థర్డ్ లైన్ లో W is sitting third right of E. W is sitting third right of E. అంటే వాళ్ళకున్న ఛాన్సెస్ ఏంటి సార్ అంటే ఈ 2 ప్లేసెస్ అనేది అర్థం కావాలి. W కి E కి ఉన్న ఛాన్సెస్ ఈ 2నే. ఈ పాయింట్ ని బేస్ చేసుకొని ఓకి బికి మధ్యలో 3 మెంబర్స్ రావాలి అంటే మీకున్న ఛాన్స్ ఏంటి సార్ అంటే బికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఓ ఇక్కడ వస్తారండి, ఎన్ పక్కన. నౌ ఓకి బికి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు, అలాగే టువార్డ్స్ ది రైట్ ఆఫ్ ది ఓ అన్నాడు. అంటే ఓకి రైట్ క్లాక్ వైజ్ వస్తుంది, అంటే ఓ డైరెక్షన్ అవుట్ సైడ్. ఓ డైరెక్షన్ అవుట్ సైడ్ అనే పాయింట్ అర్థం కావాలి. మీకు లాస్ట్ లో ఈజ్ నాట్ ఎ నైబర్ ఆఫ్ డిఆర్హెచ్ అని చెప్తున్నాడు. అంటే ఆటోమేటిక్ గా ఈ ప్లేస్ వచ్చేసరికి ఈ రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఈ ప్లేస్ హెచ్ పక్కన ఈ రావడానికి ఛాన్స్ లేదు. అంటే డబ్ల్యూ ఈ ప్లేస్ ఎవరు సార్ అంటే ఈ. ఓకే, సో మీరు తీసుకున్న అజంప్షన్ కరెక్ట్ అయింది, బట్ డైరెక్షన్స్ ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. డైరెక్షన్స్ ప్లేస్ చేయాలని. ఇక్కడ డబ్ల్యూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ రైట్ ఆఫ్ ఈ. ఈకి థర్డ్ రైట్ లో డబ్ల్యూ అంటే ఈకి థర్డ్ రైట్ యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది, అంటే ఈ డైరెక్షన్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. నెక్స్ట్ వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాడుగా డబ్ల్యూ అండి. సో ఈ ఫేసింగ్ ది సెంటర్ కాబట్టి డబ్ల్యూ ఏమవుతాడు? అవుట్ సైడ్ ది సెంటర్. ఓకే, ఫైనల్ గా ఎన్ గురించి ఏమన్నా క్లారిటీ ఉందా? ఎన్ గురించి ఏమీ క్లారిటీ లేదు. ఓకే రైట్. కానీ ఫస్ట్ 2 లైన్స్ లో 2 కాన్సిక్యూటివ్ పర్సన్స్ ఫేసింగ్ ది ఇన్వర్డ్ అని చెప్తున్నాడు. నాట్ మోర్ దాన్ 2 కాన్సిక్యూటివ్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్వర్డ్. మీరు ఎన్ గాని ఇన్వర్డ్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ప్రాబ్లం ఏ రాదు. సో ఇన్వర్డ్ అయినా తీసుకోవచ్చు, అవుట్వర్డ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, వీటి మీద క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్, who is sitting immediate right of W? Who is sitting immediate right of W? So W కి immediate right. W outside అన్న. అవుట్ సైడ్ రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో W కి రైట్ లో ఎవరున్నారు సార్ అంటే N. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. Who is sitting third to the left of N? సూపర్ క్వశ్చన్. మనకి N డైరెక్షన్ వచ్చిందా? రాలేదు, కాబట్టి ఆ క్వశ్చన్ రెడీ అయింది చూడండి. సో N కి థర్డ్ లెఫ్ట్ అంటే N డైరెక్షన్ తెలియదు కాబట్టి మనం ఏం తీసుకోవాలో తెలియదు. cannot be determined. How many persons are sitting between Z and E? So Z కి E కి మధ్యలో ఎంతమంది ఉన్నారని చెప్పాడు. Towards left of Z. Towards left of Z.
సో జెడ్ అవుట్ సైడ్ డైరెక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్ సైడ్ లో లెఫ్ట్ ఎట్ సైడ్ వస్తుంది సార్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ లో జెడ్ కి ఈకి మధ్యలో ఎవరు లేరు. సో ఆన్సర్ ఈస్ నన్. టువర్డ్స్ లెఫ్ట్ ఆఫ్ జెడ్ సూపర్ గా ఉంది. సో అవుట్ సైడ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది యాంటీ క్లాక్ వైజ్ లో జెడ్ కి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు కదా. సో ఫైనల్లీ ఆన్సర్ ఈస్ మనకి నన్ అని ఇవ్వకుండా <5 అని ఇచ్చాడు. సో <5 ఈస్ కరెక్ట్ ఆన్సర్. హూ ఈస్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ది ఎం కి ఆపోజిట్ మెంబర్ మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆపోజిట్ మెంబర్ అంటే మాకు కన్ఫ్యూజన్ వస్తుంది సార్ అనుకునే వాళ్ళకి, ఆపోజిట్ మెంబర్ కి మనకి మధ్యలో 4 మెంబర్స్ ఉంటారు మిడ్ సైడ్ చూసినప్పుడు. ఎందుకంటే టోటల్ 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఆపోజిట్ మెంబర్ కి మనకి మధ్యలో 4 మెంబర్స్ ఉంటారు. మీరు ఇటు చూసినా అటు చూసినా ఎం కి ఆపోజిట్ ఎవరు వస్తారు సార్ అంటే ఓ. సో సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. హూ ఈస్ సిట్టింగ్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఈ కి ఫోర్త్ లెఫ్ట్, ఈ ఇన్సైడ్ డైరెక్షన్, ఇన్సైడ్ లో లెఫ్ట్ ఎట్ సైడ్ అంటే క్లాక్ వైజ్. సో ఈ కి క్లాక్ వైజ్ లో ఫోర్త్ లెఫ్ట్ ఎవరున్నారు? ఎం. సో ఎం ఈస్ రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే నేను తీసుకున్న అజంప్షన్ కాకుండా వేరే అజంప్షన్ తీసుకొని ట్రై చేయండి. అది రాంగ్ వస్తుంది, బట్ మీరు ట్రై చేయాలి. అబ్జర్వ్ ది సెకండ్ ఫజిల్. ఈ రోజు క్లాస్ లో సెకండ్ ఫజిల్ దేని గురించి ఇస్తారంటే 7 members were born in 7 different years. ఓకే, చదువుతున్నాను చూడమ్మా. 7 persons were born in 7 different years from 1979 to 1985. నేను నీట్ గా ఇయర్స్ రాశాను, 1979 to 1985. ఓకే, ఫస్ట్ అబ్జర్వ్ ది మీనింగ్స్. అట్లీస్ట్ 4 persons were born after X. ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఇక్కడ అట్లీస్ట్ అనే వర్డ్ ఇచ్చాడు. ముందర మీరు సెంటెన్స్ మీనింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్లీస్ట్ 4 persons were born after X తర్వాత మినిమం 4 members ఉండాలి. అంటే ఎక్స్ అనే పర్సన్ 1982 దగ్గర నుంచి 83, 84, 85 రావడానికి ఛాన్స్ లేదు. మీరు 82లో ఎక్స్ గాని తీసుకున్నట్లయితే ఎక్స్ తర్వాత 3 మెంబర్సే ఉంటారు. కాబట్టి ఎక్స్ కి మినిమం పాసిబిలిటీ ఏంటి సార్ అంటే 81, లేకపోతే 80, లేకపోతే 79. ఎక్స్ కున్న ఛాన్సెస్ ఏంటి సార్ అంటే 3 ఛాన్సెస్. ఎందుకంటే ఎక్స్ తర్వాత 4 మెంబర్స్ రావాలి, మినిమం 4 మెంబర్స్. నెక్స్ట్ వన్, K was born immediately before M. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను టాప్ లెఫ్ట్ లో రాస్తున్నాను. K was born immediately before M. ఇమీడియట్లీ బిఫోర్ కాబట్టి ఈ 2 members వెంటనే వస్తారనే పాయింట్ గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ లైన్. 2 persons were born between T and C. సో T కి C కి మధ్యలో ఎంతమంది సార్ అంటే 2 members. నెక్స్ట్ లైన్ అమ్మా. C was not born before 82 అంటే 81, 80, 79 లో C రావడానికి ఛాన్స్ లేదు. ఈ 3 places లో C రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ లైన్ అమ్మా. B was born immediately before T but not in the year 1979. సో మీకు ఇందాక KM పాయింట్ ఎలా వచ్చిందో ఇప్పుడు BT పాయింట్ కూడా అలాగే వస్తున్నాను. వీళ్ళిద్దరు కూడా వెంటనే రావాలి, బట్ B వచ్చేసరికి 1979 లో రావడానికి ఛాన్స్ లేదు. ఆ పాయింట్ గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్. మోర్ దాన్ 1 person was born in between B and M. మోర్ దాన్ 1 అంటే మినిమం 2 members. మోర్ దాన్ 1 మీన్స్ మినిమం 2 members. సో V కి M కి మధ్యలో ఎంతమంది ఉంటారు సార్ అంటే మినిమం 2 members. ఓకే, రైట్. V and X are not born in consecutive years. V and X వెంటనే రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ లైన్. No 2 persons were born in the same year. That means 7 members are in 7 different years. Exactly 1 or 2 minutes question. అర్థమైంది అనుకుంటున్నాను. నేను X తో స్టార్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ 4 persons were born after X. సో X తర్వాత మినిమం 4 ఉండాలి. అంటే X కున్న మినిమం పాసిబిలిటీ ఏంటి సార్ అంటే 81. నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. ఒకవేళ ఇక్కడ కానీ క్యాన్సిల్ అయితే X నేను 80లో తీసుకుంటాను. అది కూడా క్యాన్సిల్ అయితే 79 తీసుకుంటాను. ఓకే, రైట్.
K was born immediately before M. Two persons born between T and C. C was not born before 82. B was born immediately before T, but not in 79. ఇప్పుడు B 79లో రాదు, కానీ BT వెంట వెంటనే రావాలి. BT వెంట వెంటనే రావాలి, 79లో రారు అంటే దాని మీనింగ్ 79, 80 BTకి సంబంధించిన వాళ్ళు కాదు. ఇంకా BTకి ఛాన్సెస్ ఏమున్నాయి? Xకి డౌన్లోనే ఛాన్సెస్ ఉండాలి. నేను BT ఇక్కడ స్టార్ట్ చేశాను. ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇది BTని బాటమ్కి జరుపుతాను, అది కూడా క్యాన్సిల్ అయితే ఇంకా జరుపుతాను. రైట్, నాట్ ఇన్ ది 79 సరిపోయింది. బట్ మీరు ప్రీవియస్ క్లూ పాయింట్స్ లో కానీ అబ్జర్వ్ చేస్తే టీకి సికి మధ్యలో 1 మెంబర్, టీకి సికి మధ్యలో టూ మెంబర్స్. బాటమ్ సైడ్ ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. టాప్ సైడ్, ఎందుకంటే టీకి బాటమ్ సైడ్ ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిని కానీ మనం లెఫ్ట్ చేస్తే సీని తీసుకోవడానికి ఛాన్స్ లేదు కదా, కాబట్టి సీని టాప్ లోనే తీసుకోవాలి. సి అప్పుడు ఎక్కడ వస్తుంది? 1980లో వస్తుంది, 1980లో. బట్ మీకు నేను లెఫ్ట్ సైడ్ నీట్ గా డ్రా చేశాను చూడండి. సి వచ్చేసరికి బిఫోర్ 82 రావడానికి ఛాన్స్ లేదనే పాయింట్ ఉంది. బట్ అంటే అజంప్షన్ ఏమైనట్టు? రాంగ్ అయిపోయింది. అంటే ఏ అజంప్షన్ సార్? BT అజంప్షన్ రాంగ్ అయిపోయింది. అప్పుడు BTని ఏం చేస్తాను నేను? ఇంకా బాటమ్కి జరిపేస్తాను. ఇంకా బాటమ్ కానీ తీసుకున్నట్లయితే BT. మళ్ళా టీకి సికి మధ్యలో 2 మెంబర్స్ రావాలి, కానీ ఆల్రెడీ X ఆక్యుపై చేస్తున్నాడు అక్కడ ప్లేస్, అంటే ఈ అజంప్షన్ కూడా రాంగ్. పాయింట్ అర్థమైందా? సో టీకి సికి మధ్యలో 2 మెంబర్స్ రావాలి, కానీ ఛాన్స్ లేదు కదా, అంటే ఈ అజంప్షన్ కూడా రాంగ్. సో ఫైనల్ గా ఈ X ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఇంకా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే ఓన్లీ 1 ఛాన్సే ఉంది. ఆ ఛాన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ B, ఇక్కడ T. టీకి సికి మధ్యలో ఎంతమంది అన్నా? 2 మెంబర్స్. అప్పుడు ఇక్కడ C తీసుకుంటే టీకి సికి మధ్యలో 2 మెంబర్స్ సరిపోయారు కదా. రైట్, సో CME బిఫోర్ 82 రాలేదుగా, సాటిస్ఫై అని. బట్ ఇంకో పాయింట్ ఉంది సార్ మీకు, KM ఇద్దరు కూడా వెంటనే రావాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి టాప్ లెఫ్ట్ లో. సో KM వెంటనే రావాలి. సో ఎక్కడ ఛాన్స్ ఉంది వాళ్ళిద్దరికి? ఓన్లీ 1 పాసిబిలిటీ ఏంటి సార్ అంటే 79 and 80. ఇంకా రిమైనింగ్ ప్లేస్, ఈ ప్లేస్ ఎవరిది అవుతుంది? రిమైనింగ్ మెంబర్ ఎవరున్నారు మన దగ్గర? V. పాయింట్స్ అన్ని సాటిస్ఫై చేసాయా? ఏ ఒక్క పాయింట్ ఫెయిల్ అయినా సరే ఎంటైర్ ఫజిల్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ సాటిస్ఫై చేయాలి. కాబట్టి సెంటెన్స్ మీనింగ్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో మీరు ఫజిల్స్ నేర్చుకునేటప్పుడు సెంటెన్స్ మీనింగ్స్ నేర్చుకోండి, వే ఆఫ్ సాల్వింగ్ నేర్చుకోండి. సో విత్ సెంటెన్స్ మీనింగ్స్ అండ్ వే ఆఫ్ సాల్వింగ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ మ్యాక్సిమం మార్క్స్. ఓకే, ప్రతి పాయింట్ సాటిస్ఫై అయిందా? అట్లీస్ట్ 4 persons were born after X తర్వాత మినిమం 4 members ఉన్నారు. K was born immediately before M, S correct. 2 persons were born between T and C, S correct. C was not born before 82, C before 82 రాలేదు. B was born immediately before T, S correct, but not in 79, S. More than 1 person was born between V and M, V కి M మధ్యలో more than 1 person, మనకి 2 members ఉన్నారు, అంటే పాయింట్ సాటిస్ఫై అయింది. V and X were not born in consecutive years, V and X are not in consecutive years, S. No 2 persons are born in same year. ఓకే రైట్. సో ఈ సెకండ్ ఫజిల్ మీద ఒక 5 questions ఇచ్చాను, అబ్జర్వ్ చేయండి. హూ వాజ్ బోర్న్ ఇన్ ది ఇయర్ 1981? 1981 ఎవరున్నారు ఇక్కడ? X. సో 1981 ఎవరు సార్ అంటే X. ఆప్షన్ C is correct answer. నెక్స్ట్, how many persons were born in between T and K? So in between T and K, how many persons? Observe it. So T and K, first and last, in between 5 members. So in between 5 members means more than 3 is correct answer. Who was born immediately after C? After C ఎవరున్నారు ఇక్కడ? V. So V. So first option is right answer. In which year was T born? So T ఎప్పుడు అని అడిగడం. సో లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే 1985. Next, last question. Which of the following pairs were born in consecutive years, adjacent years, neighbors, together? CM. Neighbors కాదు. Consecutive years కాదు. XB. No. TK.
No. MX. Yes, MX are in consecutive years. So option D is right answer. ఓకే, ఈ 2 పజిల్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఈ 2 పజిల్స్ లో ఫస్ట్ పజిల్ ఇస్ టైం టేకెన్, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి 5 to 10 minutes తీసుకోవచ్చు, బట్ మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ గా 2-3 minutes లో ఆన్సర్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో వన్స్ అగైన్ మీరు సెంటెన్స్ మీనింగ్స్ నీట్ గా అర్థం చేసుకోండి. ఫిక్స్డ్ క్లూ పాయింట్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఫిక్స్డ్ క్లూ పాయింట్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాటి కనెక్షన్స్ ఏమేమి ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయాలి. కనెక్షన్స్ కానీ లేకపోయినట్లయితే డైరెక్ట్ గా అజంప్షన్ ఫాస్ట్ గా తీసుకోవాలి. మనం తీసుకున్న అజంప్షన్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ రాంగ్ అయినట్లయితే రైట్ సైడ్ తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ కరెక్ట్ అయింది సార్ అని చెప్పేసి రైట్ సైడ్ స్టాప్ చేయకూడదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రైట్ సైడ్ కూడా ట్రై చేయండి. ఒక్కోసారి ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్స్ వస్తాయి, ఒక్కోసారి మోర్ దాన్ వన్ పాసిబిలిటీ వస్తుంది. అవి మెయిన్స్ ఎగ్జామ్స్ లో వస్తాయి, బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో చాలా ఈజీ లెవెల్సే ఉంటాయి. సో మెయిన్లీ వీ కాన్సన్ట్రేట్ ఆన్ సెంటెన్స్ మీనింగ్స్ అండ్ వే ఆఫ్ సాల్వింగ్. ఓకేనా? Okay, thank you friends, all the best.